హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సమ్ వ్లాగ్స్. ఈరోజు నేను మీ వీడియోలో మీకు ఒక చిన్న రెసిపీ చూపించబోతున్నాను అండి. ఇది వచ్చేసి పుల్లకూర అండి. చాలా టేస్టీగా ఉంది, చాలా కమ్మగా పుల్లగా ఉందండి. సో మనం ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. దానికోసం ముందుగా నేను ఒక కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో మనము ఇప్పుడు ఆకులను యాడ్ చేసుకోవాలి. నేనైతే తోటకూర, తర్వాత చిర్రాకును సమాన క్వాంటిటీ తీసుకున్నాను. తర్వాత ఒక కట్ట గోంగూర అండి. ఇవి రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను అనమాట. తర్వాత వీటిలోకి 5 to 6 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. ఆనియన్స్, వెల్లుల్లి, టొమాటోలు, పెద్ద సైజు టొమాటో తీసుకున్నాను అండి. ముందుగా మనము కుక్కర్లోకి ఆకులను మనం మంచిగా కడిగి పెట్టేసుకొని కట్ చేసుకున్న ఆకులను యాడ్ చేసుకోవాలి. కొన్ని ఏరియాస్లో చుక్కకూరను కూడా చిర్రాకు అని అంటారు. చిర్రాకు తర్వాత నేను తోటకూర మిక్స్ చేసుకుని తీసుకున్నాను. తర్వాత సమానంగా గోంగూర కూడా యాడ్ చేసుకున్నాను అన్నమాట, సేమ్ క్వాంటిటీలో. ఇప్పుడు దీంట్లో నేను టొమాటోస్ ఉన్నాయి కదా, పెద్ద సైజ్ టొమాటోస్ 2 యాడ్ చేసుకున్నాను అండి. తర్వాత గ్రీన్ చిల్లీస్ ఒక 5 యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే దీని బదులుగా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా దీంట్లో అయితే మనం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటాం కాబట్టి మీకు ఆప్షన్గా చెప్పానండి. చూసారా, ఇలా ఇంచి యాడ్ చేసుకున్నాను తొందరగా ఉడకడానికి అయితే. ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి ఒక 5 to 6 వెల్లుల్లి యాడ్ చేసుకున్నాను అండి. ఆ తర్వాత హాఫ్ ఆనియన్ కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేనైతే ఒక ఆయిల్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటా అండి. మనకు కుక్ కావాలి కాబట్టి కొంచెం టేస్ట్ కోసం మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే చాలా బాగా వస్తుందన్నమాట. ఆకుకూరలో మంచిగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి అయితే నేను సాల్ట్ యాడ్ చేసుకుంటాను, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్. ఎందుకంటే మనం గోంగూర, గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాం కాబట్టి అవి వగరు రాకుండా ఇలాగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఫైనల్లీ ఒక గ్లాస్ టు హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఎక్కువగా లూజ్గా ఉండాల్సిన అవసరం లేదు, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ సరిపోతుందండి. చూసారు, కుక్ అయింది ఇలాగా. ఇప్పుడు పప్పు తీసుకొని మంచిగా ఎన్నికేసుకోవడానికి స్టార్ట్ చేస్తున్నాను. ఇలా మంచిగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. సో అంతలోపు మనం పోపు పెట్టేసుకోవాలి. స్టవ్ మీద మళ్ళీ గిన్నె పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని రెడీ చేసుకున్నాను. తర్వాత పోపు దినుసులు వచ్చేసి ఆనియన్స్, ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు. ఇప్పుడు మళ్ళీ 5 to 6 వెల్లుల్లి రెబ్బలండి పొట్టు తీసుకుని పచ్చ దంచేసి పెట్టుకున్నాను ఇలాగా. తర్వాత గిన్నె వేడకగానే దాంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇది స్టీల్ గిన్నె కాబట్టి తొందరగా మనకు వేగిపోతుంది. లో ఫ్లేమ్ పెట్టేస్తానండి స్టవ్ వచ్చేసి. ఇప్పుడు నేను దీంట్లోకి అయితే ముందుగా ఫస్ట్ మనమైతే వెల్లుల్లి యాడ్ చేసుకుంటాము. మనకు మంచిగా స్మెల్ వస్తుంది, చాలా ఫ్లేవరబుల్గా ఉంటుంది ముందు వెల్లుల్లి ఫ్రై చేసుకుంటే మనము. దీంట్లోకి నేను ఒక ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కదా, అది కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఈ తోటకూర పుల్లకూర అయితే మంచిగా సాల్ట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా మ్యాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పోపులోకి ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేస్తున్నాను అండి. సో ఇది ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టిన ఈ పుల్లకూరను ఒక బౌల్లో టర్న్ చేసేసుకొని మనం పోపు పెట్టుకున్నాం కదా, పోపును దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను. చూసారా, ఈ పోపు మంచిగా మిక్స్ చేసుకున్నాను అండి. చాలా పుల్లగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా మనం స్టార్టింగ్గా ఇలా నేర్పిస్తే ఆకుకూర తినడం అలవాటు అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, మీకు వర్తిబుల్ కూడా అనిపిస్తుంది. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.